రవి గారు నమస్తే అండి. నమస్తే వర్మ. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ముందు అటు వద్దాం, తర్వాత తెలంగాణ అంశం వద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏమి సాధించి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది? ఆశగా కోట్లాది మంది ఎదురు చూస్తున్నది. అందుకనే ఆ పార్టీని ఇంత ఎత్తున మ్యాండేటరీ ఇచ్చి గెలిపించుకున్నామని కూడా చాలామంది మాట్లాడే పరిస్థితి. ఏదో రాష్ట్రం బాగుంటుంది కదా అని. కేంద్ర ప్రభుత్వము, మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఉన్న ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఏదో నాటకీయంగా ఇప్పటికిప్పుడు ఏదో కుమ్మరిస్తుందనే ఆశ ఎంత మాత్రం లేదు. అసలు వాస్తవంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆర్థిక సాయము నగదు రూపంలో సాయం చేసే అవకాశాలు చాలా తక్కువ అని ఓ మాజీ ఆర్థిక మంత్రి చాలా వివరాలు కూడా ఒకసారి చెప్పారు నాకు. ఓకే. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళిన నేపథ్యంలో చూస్తే కొత్త ప్రభుత్వము గత ప్రభుత్వ హయాంలో అంతా గండిపడింది ఖజానాకు. ఆయన శ్వేతపత్రాలు ప్రకటిస్తున్నారు. సో ఇప్పుడు కొంత ఆధారపడి ఉంది కాబట్టి మోదీ ప్రభుత్వము తెలుగుదేశం మద్దతు మీద కొంత అదనంగా సాధించుకోవచ్చు, అక్కడ స్పందన రావచ్చు అని. కానీ నిన్న పర్యటన కనుక చూస్తే నేను ఉదయం కూడా మీతో చెప్పాను, అప్పటికి ఇంకా అవును హోదా గురించి అసలు అడిగితే చెప్పకపోవడం కాదు, అసలు అడగడం అన్నదే అజెండాలో లేదు. సో హోదా అనేది అయితే ఇప్పుడు లేదు, ముగిసిన అధ్యాయం అని ఇప్పటివరకు బీజేపీ చెప్పిన మాట ఇప్పుడు కూడా ఎన్డీఏ కూడా ఖాయం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకా అది కాకుండా ఒక 7 ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఒక 7 ముఖ్యమైన అంశాలు. ఒకటి అమరావతికి నిధులు, పోలవరంకు నిధులు. మూడవది ఈ బడ్జెట్లో కొంచెం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైన సహాయం కొంచెం చెయ్యటము. ఇట్లాంటి ఒక 7 అంశాలు సమర్పించారు. ఒక ప్యాకేజీ, ఒక స్పెషల్ ప్యాకేజీ ప్రకటించండి, కనీసం ఈ బడ్జెట్లో మాకు ఆంధ్రప్రదేశ్ను అత్యవసర రాష్ట్రాల దీంట్లో చేర్చి, అలాగే పారిశ్రామికంగా కొన్ని రాయితీలు కల్పించే ఇదే అవకాశం ఇవ్వండి. పారిశ్రామిక రాయితీలు అంటే ప్రత్యేక హోదా మీరు కుదరదు అంటున్నారు కాబట్టి పరిశ్రమలు పెట్టుబడులు వస్తే రాయితీలు వాళ్ళకి ఇవ్వడానికి మాకు కొంచెం మినహాయింపు అండి, ఇట్లాంటివి అడిగారు. ఇంకా కొనసాగుతుంది ఆయన ఇది కూడా. కానీ కేంద్రం వైపు నుంచి అయితే చెప్పలేదు. ప్రొడక్టివ్ డిస్కషన్ అంటే చాలా ప్రయోజనకరమైన చర్చలు జరిగాయి అని వాళ్ళు చెప్పారు. మోదీ లేదా పిఎంఓ కూడా ఆ మేరకు ఒక ప్రకటన ఇచ్చారు. ఇవన్నీ కూడా లాంఛనప్రాయంగా పద్ధతి ప్రకారం ఉన్నాయే, కానీ అందులో కీలకంగా ఏముంది, ఎంత ఏమైనా ఇస్తామన్నారా, ఇప్పటికిప్పుడు ఏమైనా జరగబోతుందా అనేది అయితే అస్పష్టమే. మరి చంద్రబాబు అన్న మీడియాకి చెప్తారో వాళ్ళ కార్యాలయం విడుదల చేస్తుందో తెలియదు, కానీ కమిట్ కాలేదు. కేంద్రం నుంచి కమిట్మెంట్ అయితే ఇప్పటికి వచ్చినట్లేదు. పెద్దగా అయితే మేము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కట్టుబడి ఉన్నాము, ఇలాంటి కమిట్మెంట్ అయితే అది ఉంది, అది మొదటి నుంచి ఉంది కదా, 2014 ఆ మాట ఉంది. కాబట్టి ఇంకొకటి నేను ఈరోజు అదనంగా చూసింది, పోలవరం వరకు ఆ డయాఫ్రమ్ వాల్కు మరమ్మతులు చేసే అవకాశం లేదు, పూర్తిగా కొత్తగా కట్టాలని కేంద్ర జల సంఘం సెంట్రల్ వాటర్ కమిషన్ నిర్ణయించింది అనే మాట కూడా ఈ సమయంలోనే వస్తుంది. కాబట్టి కొన్ని ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇంకా నిర్దిష్టంగా ఏముంది, అలాగే బీహార్ అడుగుతున్న దాన్ని దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు, ఇట్లాంటి సమస్యలన్నీ మిగిలి ఉన్నాయి. సార్ రేపు వీళ్ళిద్దరు భేటీ జరుగుతుంది. అయితే దీనికి ముందే ఇద్దరు